చేస్తారు ఏం చెప్పదలుచుకున్నారు? అమీన్పూర్ మున్సిపాలిటీ మాది. అయితే మాకు ఉన్న పనిలో కూడా మాకు రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అంటే బీఆర్ఓలు వాళ్ళు వచ్చారు. మాది మిషన్లో కూడా వాళ్ళే తీసేసుకున్నారు. సరే, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి. ఇంకోటి ఏంటంటే మేము రెవెన్యూ లేనిది కూడా అక్కడ ఏమీ లేదు. మేము చేసినంత పని కూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఎప్పుడో వస్తారు. మేము మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళి 7:30కి అట్లా వెళ్తాం. వాళ్ళు వచ్చేసరికి 11 అవుతుంది. అది మాకు మార్నింగ్ వెళ్తున్నాము, ఈవినింగ్ వస్తున్నాము. వాళ్ళని మమ్మల్ని గుర్తించాలి. మేము చేసిన పని కూడా వాళ్ళు చెయ్యలేరు. వాళ్ళకి తెలియదు కూడా, ఫీల్డ్లో వరకు వాళ్ళకి తెలియదు కూడా. కాబట్టి మాకు వచ్చే 15,000 మేము బతకలేము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, జీతం పెంచాలి. అది సో ఫీల్డ్లో మీరు వర్క్ చేసినప్పుడు కానీ ఎట్లాగా ఉద్యోగ భద్రత లేని కారణంగా అధికారం నుండి కానీ పై స్థాయి నుండి కానీ ఏమైనా వేధింపులు ఉంటాయా? అలాంటిది ఏముండదు. అలాంటి వేధింపులు ఏముండదు. మేము అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి వచ్చాము. అయితే మాకు కావాల్సింది ఏంటి అంటే కనీస పనికి కనీస వేతనం అని ఒకటి కావాలి. మా నుంచి మేము కోరుకునేది ఏంటి అంటే కరోనా సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము మా ఫ్యామిలీస్ని కూడా కాదనుకొని మరి ముందుకుండే మేము పనిచేసాం. కనీసం అది కూడా మనసులో గుర్తించకుండా మమ్మల్ని ఈ రోజు నాడు రెవెన్యూ వ్యవస్థనే తీసేసి ఇవాళ వచ్చిన వార్డ్ ఆఫీసర్లకి మొత్తం అప్పచెప్పి మా రెవెన్యూ వ్యవస్థనే లేకుండా చేశారు. రెవెన్యూ వ్యవస్థ లేనప్పుడు గవర్నమెంట్ ఎలా డెవలప్మెంట్ అవుతుంది? మేము తీసుకొచ్చే ఫండ్స్ కానివ్వండి, మేము వసూలు చేసే బిల్స్, దానివల్లనే గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అలాంటిది అదొకటి దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్న మా పనిని మాకు అప్పచెప్పి మాకు కనీస వేతనం 26,000 రూపాయలు, 26,000 కనీస వేతనం మాకు ఇస్తూ మాకు ఉద్యోగ భద్రతని, మాకు ఇంకొకటి హెల్త్ పరంగా కూడా మాకు హెల్త్ కార్డ్స్ను ఇష్యూ చేయాల్సి ఉంటుంది. దాని పరంగా కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ మాకు ఎలాంటి కూడా లేదు. మేము 6,000 నుంచి చేస్తున్నాం. పంచాయతీ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటిది లేదు.